హాయ్ గైస్, ఈ వీడియోలో మనం తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్స్ ఎలా అప్లై చేయాలో చూద్దామండి. అయితే ఫస్ట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ స్క్రీన్ మీద కనబడుతుంది https://tgprb.in. దీని మీద క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి. ఆ తర్వాతకి హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి ఇన్ తెలంగాణ డ్యూరింగ్ 2004 to 2024 అంటే ఈ టైం పీరియడ్లో మీరు ఎస్ఎస్సి తెలంగాణ చదివితే ఎస్ అని, నో అయితే నో అని చేయండి. తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ క్లిక్ చేయండి. తర్వాతకి క్యాండిడేట్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, జెండరు అండ్ లొకాలిటీ ఇవి సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ ఆప్షన్ వస్తుందండి. సబ్మిట్ నొక్కిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అండి. ఆ తర్వాత మీకు ఒక పడుతుందండి. ఒకవేళ చేంజెస్ ఉంటే ఇప్పుడే చేసుకోండి, క్యాన్సిల్ కొట్టేసి, లేకపోతే ఓకే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత వెరిఫై అని కొట్టండి. ఓటీపీ వస్తుంది మీకు. ఓకే కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత మీరు ఆ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. తర్వాత ప్రొసీడ్ టు లాగిన్ అని క్లిక్ చేయండి. ఈ ప్రొసీడ్ టు లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక లాగిన్ ఇంటర్ఫేస్ స్క్రీన్ అవుపడుతుందండి. దీనిలో మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఏముంటుందండి, డేట్, మంత్, ఇయర్ అండి. అవి ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. తర్వాతకి మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. కరెంట్ పాస్వర్డ్, డేట్, మంత్, ఇయర్. ఆ తర్వాత మీ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ ఈ కింద కనపడుతున్న క్యారెక్టర్స్ తోటి ఉండాలండి. ఆ తర్వాతకి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీ పాస్వర్డ్ చేంజ్ అవుతుంది. ఆ పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఎక్కడైనా రాసుకోండి. లేకపోయినా కానీ ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. తర్వాతకి మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేసుకుంటే, కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్, ఎస్ఐ అయితే ఎస్ఐ అప్లై చేసుకున్నా, ఒక 2 అప్లై చేసుకున్నా కానీ పీటీఏ అయితే అందరికి ఒకటేనండి. సో కాబట్టి దానికోసం మీకు ఈ 2 క్లిక్ చేస్తే దాన్ని బట్టి మీకు అమౌంట్ స్ట్రక్చరు కనపడుతుందండి. తర్వాతకి కంటిన్యూ టు పే క్లిక్ చేయండి. కంటిన్యూ టు పే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ కనపడుతుందండి. దీంట్లో మీ 4 ఆప్షన్స్ ఉన్నాయండి: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ. అదేవిధంగా క్లిక్ చేసి కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్. సో తర్వాత దాంట్లో మీకు అడుగుతుందండి, మీరు ఏ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 ఆప్షన్స్ ఉన్నాయండి. నేమ్ ఆటోమేటిక్ వస్తుంది, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్ ఆటోమేటిక్ వస్తుందండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కమ్యూనిటీ, క్యాస్ట్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండి, మోల్స్ మీకు ఎక్కడైతే ఉన్నాయో మోల్స్ కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాతకి ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్ వస్తుంది, ఎస్ఎస్సి రోల్ నెంబరు అలా ఆటోమేటిక్ వస్తుంది. అండ్ మీ లొకాలిటీ 1 to 7 ఎక్కడ ఏ డిస్టిక్లో అయితే చదివారో ఆ డిస్టిక్ ఎంటర్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాతకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎగ్జామినేషన్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఎగ్జామినేషన్. ఇందులో అప్లోడ్ చేయడానికి ఏం లేదండి, ఓన్లీ ఒక పాస్ ఫోటో అప్లోడ్ చేయాలి. అది కూడా విత్, హైట్ అండ్ సిగ్నేచర్, విత్ సిగ్నేచర్ కూడా ఉండాలండి మీ ఫోటో. క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని, నో అయితే నో అని, ఒకవేళ హోమ్ గార్డ్ కేటగిరీ అయితే ఎస్ అంటే ఎస్ అని, నో అంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఏమైనా జాబ్ వచ్చినా కానీ మీ ఇంటి అడ్రస్కి పోస్ట్ కాల్ లెటర్ కానీ. సో ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ అండి. నెక్స్ట్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇంకోసారి అడుగుతుందండి. ఏమైనా చేంజెస్ ఉంటే ఇప్పుడే క్యాన్సిల్ కొట్టి చేంజ్ చేసుకోండి, లేకపోతే ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ వస్తుందండి. సబ్మిట్ కొట్టేసి తర్వాతకి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎస్ఐ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కావాలండి అండ్ పీసీ వాళ్ళకి ఇంటర్ కావాలి. సో మీ ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత కింద ఉన్న టర్మ్స్ అన్నిటికీ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టండి. ఎందుకంటే ఇవన్నీ మీరు చదివారు అండ్ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టే మీరు అప్లై చేస్తున్నారని అడుగుతారండి. సో అవన్నీ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు మళ్ళీ అడుగుతుందండి, ఏమైనా చేంజ్ చేసుకుంటే ఇప్పుడే చేంజ్ చేసుకోవచ్చు. దేని గురించి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి. సో ఒకవేళ లేదు నాకు అన్నీ కరెక్టే ఎంటర్ చేశాను అనుకుంటే గెట్ ఓటీపీ అని ఉంటుందండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ మొబైల్కి వస్తుంది అండ్ ఈమెయిల్కి వస్తుంది. సో మీరు
ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఓకే నొక్కండి. మీ అప్లికేషన్ ఫామ్ సేవ్డ్ అయిపోయినట్టు, అంటే అప్లికేషన్ అయిపోయింది ఇంతటితోటి. ఆ తర్వాతకి వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అండి. వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఏంటంటే, ఈ ఆధార్ యాప్ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలండి. ఈ క్యూఆర్ కోడ్ని ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కంటిన్యూ టు షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ వస్తుందండి. ఆ ఆప్షన్ని ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇలా మీ మొబైల్లో స్కాన్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ స్కానర్ ఓపెన్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్ని మీరు ఈ మొబైల్లో స్కాన్ చేస్తే ఇక్కడ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ ఉంటుంది. కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత అప్రూవ్ అని కొట్టండి. అప్రూవ్ అని క్లిక్ చేసిన తర్వాత అప్రూవ్ అని కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ అని ఆప్షన్ వస్తుందండి. అది క్లిక్ చేసిన తర్వాత మీ ఫేస్ని కెమెరా ముందు ఉంచి మీ ఐస్ని ఒకసారి బ్లింక్ చేస్తే మీ ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోతుందండి. అది అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో అది మీ అప్లికేషన్ అయిపోయినట్టేనండి. తర్వాతకి మీకు మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఒక పేజ్లో కనపడతాను. అవన్నీ